వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగా బాలానందిని వ్యాఖ్య 223వ భాగం 26-26 యుద్ధకాండ 77వ సర్గ. కుంభకర్ణుడి కొడుకు కుంభుణ్ణి చంపేశారు. నేను అంగదుడు చంపాడు సుగ్రీవుడు. తర్వాత ఇవాళ నికుంభుణ్ణి హనుమాన్ చంపుతారు. నికుంభో భ్రాతరం దృష్ట్వా సుగ్రీవేణ నిపాతితం ప్రదహన్నివ కోపేన వానరేంద్ర ఉపదైక్షత. అదైక్షత నికుంభుడు తన సోదరుని సుగ్రీవుడు చంపటం చూసి కోపంతో కాల్చేస్తున్నాడా అన్నట్టు సుగ్రీవుడి వైపు చూసి తతహాసనగ్ధామ సన్నద్ధం దత్త పంచాంగుళం సుఖం అదదే పరిగంధీరో మహేంద్ర శిఖరోపమం. తర్వాత ధీరుడైన నికుంభుడు మహేంద్ర పర్వత శిఖరం వంటి పరిఘను తీసుకొని మంగళప్రదమైన పరిఘను పుష్పమాలలు కట్టబడి ఉన్న సందన కుంకుమాదులతో 5 వేల ముద్రలు పూజ చేయబడ్డ ముద్రలు కనప హేమ పట్ట పరిక్షిప్తం వజ్ర విద్రుమభూషితం యమదండోపమం భీమం రక్షసాం భయనాశనం. యమదండంలాగా భయంకరమైన ఆ పరిఘ చుట్టూ బంగారు పట్టాలు బిగింపబడి వజ్రాలతో పగడాలతో అలంకరింపబడి అది రాక్షసుల భయాన్ని తొలగించేదిగా తనూ విద్య మహాతేజా శక్కరధ్వజ సమౌజసం నిననాద వివృతాస్యో నికుంభో భీవ విక్రమ. గొప్ప తేజస్సు భయంకరమైన పరాక్రమంగా ఆ నికుంభుడు ఇంద్రధ్వజంలాగా ఉన్న పరిఘను గట్టిగా పట్టి నోరు తెరచి బిగ్గరగా గర్జించాడు. పురోగతేన నిష్ఠేన భుజస్థైరంగదైరపి కుండలాభ్యాం సచిత్రాభ్యాం మలయాచస చిత్రయ నికుంభో భూషణైర్భాతి తేన స్వపరిఘేన చ యథేంద్ర ధనుషా మేఘగ సవిద్యుత్ స్థరయిద్రుమాన్. వక్షస్థలంలో పతకం, భుజాలలో బాహుపురులు, చిత్రాలైన కొండల వివిధ వర్ణాలుగా పుష్పమాలలు ఇతర అలంకారాలు ధరించిన నికుంభుడు ఇంద్రధనుస్సుతో మెరుపులతో ఉరుములతో కూడిన మేఘంలాగా కల పరిఘాగ్రేణ పుస్ఫోట వాతగ్రంధర్మహాత్మన ప్రయజ్వాల సహోషశ్చ విధూమైవ పావక. అతని పరిఘాగ్రంచే 7 వాయువుల గ్రంథులు పెద్దలైపోయి ఘోషంతో కూడినవాడు లేదా ఆ పరిఘ ధూమం లేని అగ్ని జ్వాలలాగా నగర్యా విటపావత్య గంధర్వ భవనోత్తమై సతారాగ్రహ నక్షత్రం సచంద్రం సమహాగ్రహం. నికుంభ పరిఘా గౌవర్ణం భ్రమతీవ సభనభస్తరం. నికుంభుడి పరిఘ గాలిలో లంకా పట్టణంతో ఉత్తమాలైన గంధర్వ నగరాలతో తారాగ్రహ నక్షత్రాలతో చంద్రుడితో మహాగ్రహాలతో సహా ఆకాశమంతా తిరిగిపోతున్నట్టు కనబడి దురాసదశ్చ సంయజ్ఞై పరిఘాభరణ ప్రభ క్రోధంధను క్రోధేంధను. నికుంభ అగ్నియుగాంతాగ్నిరివో స్థిత. పరిఘ కాంత్ ఆభరణాల కాంత్ క్రోధమనే కట్టెలు గల నికుంభుడని అగ్ని విజృంభించిన ప్రళయ కాలాగ్ని ఎదిరింప శక్యం కానిది అయ్యింది. రాక్షసావానరాశ్చాపి నసేపు పందితుం భయాద్ హనుమాంస్తు వివృత్యో రస్తస్థౌ ప్రముఖతో బలి. అది
రాక్షసుల వానరులు కూడా భయపడి కదలటానికి కూడా సమర్థులు కాదు. బలశాలి అయిన హనుమంతుడైతే వక్షస్థలాన్ని తెరచి నిలబడి పరిఘో సమబాహుస్తు పరిఘం భాస్కర ప్రభం బలీ బలవంతస్య పాతయామాసరక్వక్షసి. పరిఘ వంటి బాహువులు గల బలశాలి అయిన నికుంభుడు సూర్యుడి కాంతి వంటి కాంతి గల ఆ పరిఘ బలశాలి అయిన హనుమ మీది వక్షస్థలం మీదికి వేశారు. స్థిరేతశోరసేవ్యూఢే పరిఘ శతధాకృత వికీర్యమాణ సహస ఉల్కాశతమివాంబరీ. స్థిరం విశాలం అయిన అతని వక్షస్థలం మీద పడిన ఆ పరిఘ ముక్క ముక్కలై ఆకాశంలో అనేక ఉల్కలలాగా చిమ్మబడిపోయి. సతు తేన ప్రకారేణ నిచచాల మహాకవి పరిఘేన సధూ సమాధూతో యథా భూమి చరేచలక. పరిఘ చేత కొట్టబడి హనుమంతుడు ఆ దెబ్బకు భూమి కంపించిన పర్వతం చెలించినట్టు చెలించాడు. స తథాభిహతస్తేన హనుమాన్ ప్లవగోత్తమ ముష్టిం సంవర్తయామాస బలేన అతిబలా మహాబలః. వాడి చేత ఆ విధంగా కొట్టబడిన వానరశ్రేష్ఠ మహాబలశాలి అయిన హనుమంత్ పిలికిలి బిగించి సముద్యమ్య మహాతేజ నికుంభోరసి వీర్యవాన్ అభిచిక్షేప వేగేన వేగవాన్ వాయు విక్రమః. గొప్ప తేజస్సు బలం వేగం వాయువుతో సమాన పరాక్రమం గల హనుమ ఆ పిడికిని ఎత్తి వేగంగా నికుంభుని వక్షస్థలం మీద దెబ్బేసి తత్ర పుస్ఫోటవర్మాస్య ప్రసుస్రావచోణితం ముష్టినాతిహీన సంయజ్ఞే వేగే విద్యుదివ ఉత్థిత. పిడికిలి దెబ్బ చేత అక్కడ నికుంభుడి కవచం బద్దలైపోయి రక్తం ప్రసరి ఆ రక్తస్రావం మేఘంలో మెరుపు పుట్టినట్లయి. సతుసేన ప్రహారేణ నికుంభో విచచాల స్వస్థఛాది నిజగ్రాహ హనుమంతం మహాబలం. ఆ దెబ్బకు నికుంభుడు చెలించిపోయి కొంతసేపటికి స్వస్థుడై మహాబలశాలి అయి హనుమంతుణ్ణి వాడు పట్టాడు. శుక్రుషుశ్చ తదా సంఖ్యే భీమం లంకా నివాసిన నికుంభేనోచ్యతం దృష్ట్వా హనుమంతం మహాబలం. అప్పుడు యుద్ధంలో మహాబలశాలి హనుమంతుడు నికుంభుడు పట్టి ఎత్తటాన్ని చూసి రాక్షసులు ఆనందంతో భయంకరంగా అరిచారు. స తథా హ్రియమాణోపి హనుమాంస్థేన రక్షసా అజఘానానిలసుతో వజ్రకల్పేన ముష్టినా. ఆ రాక్షసుడు ఆ విధంగా తనను పైకెత్తి తీసుకుపోతున్న వాయుపుత్రుడైన హనుమంతుడు అతని వజ్రం వంటి పిడికిలితో కొట్టి ఆత్మానం మోక్షయిక్ష్వాధ క్షితానభ్యన పద్యత హనుమాన్ ఉన్మమాధాసు నికుంభం మారుతాత్మజ. వాయుపుత్రుడైన హనుమ తనను
ఆ నికుంభుని పట్టు నుండి విడిపించుక నేల మీద దిగి వాణ్ణి పీడించారు. నిక్షిప్య పరమాయత్తు నికుంభం నిష్పిపేష ఉత్పత్యదాజ్య వేగేన సపాతోరసి వేగవాన్. ప్రయత్నపూర్వకంగా నికుంభుణ్ణి కిందికి పడతో వాడిని నలిపేశారు. తర్వాత వేగవంతుడైన హనుమంతుడు పైకి ఎగిరి వేగంగా వాడి వక్షస్థలం మీద పరిగృహ్య బాహుభ్యాం పరివృత్య శిరోధరాం ఉత్పాటయామాస శిరోభైరవం సదతో మహత్. వాడి కంఠాన్ని రెండు చేతులతో పట్టి మెలి తిప్పి అతడు భయంకరంగా అరుస్తుండ వాడి పెద్ద శిరస్సును ఓడలాగేశాడు. అథ నినదతి సాధితాది కుంభే పవనసుతేన రణే బభూవ యుద్ధం. దశరథసుత రక్షసేంద్రస్థూల్వో రూత భృశత రమాగత రోషయో సుఖీమం. బిగ్గరగా అరుస్తున్న నికుంభుణ్ హనుమంతుడు చంపేసిన తరువాత చాలా కోపావిష్టులై రామ సుఖరాక్షసుడు చాలా భయంకరంగా యుద్ధం చేశారు. వ్యపేతేతు జీవే నికుంభస్య వృష్ట వినేదుః ప్లవగాదిశః సుస్వనశ్చ చచాలేవ చోర్వే సభాతేన సాధౌ బలం రాక్షసానాం భయం చావివేశ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకయే ఆదికావ్యే యుద్ధకాండే సప్తసప్తతితమః సర్గః. నికుంభుడి ప్రాణాలు పోయిన వెంటనే వానరు సంతోషిస్తూ దిక్కులు మారు మోగేటట్లు గడ్డి, భూమి చలించేట్టు అయి ఆకాశం కింద పడేటైపు రాక్షస సైన్యం భయం ఆవహించింది. అథ సదతి నిపాతితే నికుంభే పవనసుతేన తదా రణస్య మధ్యే దశరథసుత వాహినీ సమగ్ర పరమ యుగాత్సకలా తదా ప్రహర్షం. బాలానందిని అనే శ్రీమద్ రామ వినికుంభుణ్ణి హనుమంతుడు చంపివేయగానే రాముడి సేన చాలా సంతోషించింది. భుజంగ ప్రయాత వృత్తంలో రామాయణలో మొట్టమొదట కనపడి 24వ శ్లోకం కూడా ఎవరో వేరొకడు ఉత్సాహంతో చేర్చినట్టు కనబడు. కనుక ఆయన రాసింది కాదు, మహర్షిరా. జీవుడు తొలగిపోవడం వంటి మాటలు వాల్మీకి ఎప్పుడూ ఉపయోగించాడట. భావం కూడా అంతంత. కనుక ఇది పరస్య ప్రతిలో లేదు, ఎవడో చేర్చాడని మన ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి 77వ సర్గ అయిపోయింది. 78 రావణుడి ఆజ్ఞ చేత మకరాక్షుడనేవాడు యుద్ధానికి రావడం. 78 అష్టసప్తతిమసర్. నికుంభం నిగతం సుత్వా కుంభం చ వినిపాతితం రావణః పరమామర్షి ప్రజ్వాలవో నలో యథ. నికుంభ కుంభులిద్దరూ చనిపోయారన్న వార్త రావణుడు చాలా కోపంతో విన్నాడు. అగ్నితో లాగా మండి నైరుతః క్రోధశోభా శోకాభ్యాం ద్వాభ్యాంతు పరివాపరమూర్ఛితః ఖరపుత్రం విశాలాక్షం మకరాక్షమతోదయత్తు. రావణుడు క్రోధ శోకాలు రెండింటితో నిండిన వాడై విశాలాలైన నేత్రాలు గల ఖరపుత్రుడైన మకరాక్షుణ్ణి ప్రేరేపించి మయా జ్ఞప్తో బలేనాభిసమన్వితః రాఘవం లక్ష్మణం చైవ జహితౌ వన సవనౌకసౌ. పుత్రా, నేను ఆజ్ఞాపిస్తున్నాను రా, నువ్వు సైన్యాన్ని తీసుకొని రామలక్ష్మణులను వానరులను సఫా చేసిరా.
రావణస్య వచస్తుత్వా సౌరమానీకరాత్మజ బాఢమిచ్చ బ్రవీదృష్టో మకరాక్షో నిశాచరం. గొప్ప సూర్యుడని అహంకారంగల కరుడి పుత్రుడైన మకరాక్షుడు రావణుడి మాటలు విని సంతోషిస్తూ తప్పక అలాగే చేస్తాను సోభివాజ్య దశగ్రీవం కృత్వా చాపి ప్రదక్షిణం నిర్జగామ రావణం స్యాంజయా బలిశారి అయిన మకరాక్షుడు రావణుడు ప్రదక్షిణ పూర్వకంగా అభివాదనం చేసి రావణాజ్ఞ చేత శుభ్రమైన ఇంటి నుండి బయలుదేరి సమీపస్థం బలాధ్యక్షం ఖరపుత్రో అబ్రవీద్వచః రథమానీయతాం తోర్ణం సైన్యం తాన్వీయతాం పరాం. మకరాక్షుడు దగ్గర ఉన్న సేనా నాయకుడితో ఇలా పలిక, నా రథాని సైన్యాన్ని తొందరగా రప్పించు. తస్య తద్వచనం శ్రుత్వా బలాధ్యక్షో నిశాచరః స్థంజనం చందనం చ బలం చైవ సమీపం ప్రత్యసాదయత్. అతని మాట విని సేనానాయకుడైన రాక్షసుడు రథాన్ని సైన్యాన్ని అతని దగ్గరికి తీసుకొని వచ్చాడు. ప్రదక్షిణం రథం కృత్వా సమాహూయ నిశాచరః సూతం సంచోదయామాస శీఘ్రం వై రథమావహ. మకరాక్షుడు రథాన్ని ప్రదక్షిణం చేసి ఎక్కి సారథిని సంబోధించి రథాన్ని వేగంగా నడుపు అని ఆజ్ఞాపించి అథ తాన్ రాక్షసాన్ సర్వాన్ మకరాక్షో బ్రవీదిదం యూయం సర్వే ప్రయుధ్యధ్వం పురస్తాన్ మమ రాక్షసాః. తర్వాత మకరాక్షుడు రాక్షసులందరితో ఇలా అన్న, రాక్షసులారా, మీరంతా నా సమక్షంలో యుద్ధం చెయ్య. అహం రాక్షసరాజేన రావణేన మహాత్మన అజ్ఞస్తః సమరే హంతుం తావుభౌ రామలక్ష్మణౌ. యుద్ధంలో రామలక్ష్మణులు ఇద్దరినీ చంపాలనేటువంటి రాక్షసరాజు మహాత్ముడైన రామన్ నాకు ఆజ్ఞ ఇచ్చ. అజ్జ రామం వదిష్యామి లక్ష్మణంచ నిశాచరాః శాఖాం మృగంచ సుగ్రీవం వానరాంశ సురోత్తమైః. రాక్షసులారా, ఇవాళ రామలక్ష్మణులు సుగ్రీవుని ఇతన వానరులు శ్రేష్టాలైన బాణాల చేత చంపేస్తా. అజ్జశూల నిపాతైశ్చ వానరాణాం మహాచముం ప్రదహిష్యామి సంప్రాప్తం శుష్కేంధన నివ అనలహ. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వానర సైన్య అగ్ని ఎండిన కట్టెలు దహించినట్టు శూలపాతం చేత కాల్చివేస్తా. మకరాక్షస్య తచ్చుత్వా వచనంతే నిశాచరా సర్వే నానాయుధోపేత బలవంతః సమాహితాః. మకరాక్షుడి మాటలు విని బలశాలురైన రాక్షసులను అనేక విధాల ఆయుధాలు ధరి సావధాన చిత్తులై సిద్ధంగా ఉంది. ఏ కామరూపిణః క్రూరా దంష్టినః పింగళీక్షణ మాతంగా ఇవ నద్దంతు ధ్వస్తకేశాభయావహ. పరివాజ్య మహాకాయం ఖరాత్మజం అధిజఘ్నుస్తతో హృష్ట చాలయంతో నభస్థలం. క్రూరులైన రాక్షసులు కోరలతో పచ్చటి కళ్ళతో ఊడిపోయిన జుట్టు ముడలతో భయంకరాలుగా ఉంది. స్వేచ్ఛానుసారం రూపం ధరించగలిగే పెద్ద శరీరాలుగా ఆ రాక్షసు పెద్ద శరీరం గల మకరాక్షుడి చుట్టూ చేరి సంతోషంతో ఆకాశం చలించిపోయేటట్లు వాజ్యాలు శబ్దభేరీ సహస్రాణం ఆహతానాం సమంతతః శ్వేతితాస్ఫోటితానాంచ తత్ర శబ్దో మహానభూత్. అక్కడ మ్రోగించిన వేల కొలది శంఖాల భేరుల ధ్వని, సింహనాదాల ధ్వని, జబ్బలు చరిచిన ధ్వని అంతటా చాలా అధికంగా వ్యాపించి ప్రభ్రష్టోధ కరాత్తస్య ప్రతోదః
సారథేస్తద పపాత సహసా దైవ ధ్వజస్తస్య తు రక్షసః. అప్పుడు ఆ సారథి చేతి నుండి కొరడా జారిపోయి దైవవశంచేత రాక్షసుడి ధ్వజం హఠాత్తుగా కింద పడి తస్య తీరథ సంయుక్త హయా విక్రమవర్జిత చరణై ఆకులైర్గత్వా దీనాః సహస్రముఖాయయుః. అతని రథానికి కట్టిన గుర్రాలు నడిచే శక్తి లేక తొట్టుపడుతున్న పాదాలతో కన్నీళ్లు కారు దీనాలై వెళ్ళే. ప్రవాది పవనస్తస్మిన్ సశాంసః ఖరదారుణః నిర్యాణే తస్య రౌద్రస్య మకరాక్షస్య దుర్మతే. భయంకరుడు దుర్బుద్ధి అయిన మకరాక్షుడు బయలుదేరే సమయంలో పరాగం చేత నిండి తీవ్రంగా భయంకరంగా ఉన్న గాలి వీచిందట. తాని దృష్ట్వా నిమిత్తాని రాక్షసా వీర్యవత్తమాః అచించ నిర్గత సర్వే యత్ర తౌ రామలక్ష్మణౌ. గొప్ప పరాక్రమం గల రాక్షసులంతా శకునాలను లెక్క చెయ్య రామలక్ష్మణులున్న ప్రదేశానికి వెళ్ళి ఘన గజ మహిషాంగతుల్యవర్ణాః సమరముఖే స్వశ పురుద్భుదాసి భిన్నాః అహమహమితి యుద్ధకౌశలాస్తే రజనిచరాః పరిబభ్రముర్నదంతః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే యుద్ధకాండే అష్టసప్తతితమః సర్గః. కనుక యుద్ధంలో నేర్పుగల రాక్షసులు శరీర వర్ణం మేఘవర్ణంలాగా గజమహిషాల శరీర వర్ణంలాగా వాళ్ళు శరీరాలు అనేకసార్లు యుద్ధంలో గదలచే ఖడ్గాలచే భేదింపబడి అలాంటి రాక్షసులు నేను ముందు అని యుద్ధ భూమికి తోసుకుంటూ వచ్చారు చావటానికే కదా. కనుక ఇది 78వ సర్గ అయిపోయి ఇవన్నీ చిన్న చిన్న సర్గలుగా లాగించారు. అథ సప్తతితమః సర్గః. మకరాక్షుణ్ణి రాముడు తమ్ముడు నిర్గతం మకరాక్షం చే దృష్ట్వా వానరపుంగవాః అప్పులచ్చ సహసా సర్వే యోద్ధుకామా వ్యవస్థితాః. వానరశ్రేష్ఠులంతా బయలుదేరి వచ్చిన మకరాక్షుణ్ణి చూసి యుద్ధం చెయ్యాలనే కోరికతో ఎగిరి వచ్చి నిలబడ్డ. తత ప్రవృత్తం సుహృత్యదర్భం రోమహర్షణం నిశాచరై ప్లవంగాన దేవానాం దానవైరివ. వానరులలో రాక్షసులతో దేవతలకు దానవులతో జరిగినట్టు అంటే పూర్వం దేవదానవ యుద్ధం జరిగింది. రోమాంచలం కలగ చాలా గొప్ప యుద్ధం జరిగింది వానర రాక్షసుల. వృక్షశూల నిపాతైశ్చాగదా పరిఘపాతవనై అన్యోన్యం బద్ధయంతి స్మా తదా కపి నిశాచర. వానరుడు రాక్షసులు కూడా వృక్షాలను శూలాలను విసురుకుంటూ గదలు పరిఘలు ప్రయోగిస్తూ ఒకరినొకరు మద్దించ శక్తి ఖడ్గ గదా కుంతై స్థోమరైశ్చ నిశాచరా పట్టిశైర్ భిందిపాలైశ్చ బాణపాతై సమంతత పాశముద్గరఖండదండైశ్చ నిర్ఘాతైశ్చాపరైస్తత కదనం కవిసింహానం చక్కురుస్తే రజనీచరాః. రాత్రులలో సంచరించే రాక్షసులు శక్తి ఖడ్గ గద కుంతలాలు తోమరాలు పట్టిసాలు భిందిపాల అనే బాణాలను పాశముద్గర దండాలను ప్రేరుడు ధ్వనులు పుట్టించే యంత్రాలు ఇతర ఆయుధాలు ప్రయోగించి వానర శ్రేష్ఠులంతటినీ చాలా బాధలు పెట్టి అర్దితాశ్చాపి ఖరపుత్రేణ వానరా సంభ్రాంత మనసః సర్వే దుర్దుర్భుర్ భయపీడితా. మకరాక్షుడు బాణ సముదాయాలను ప్రయోగించి పీడింప
వానరులంతా భ్రాంతి చెందిన మనస్సుల భయపీడితులై పారి తాన్ దృష్ట్వా రాక్షసా సర్వే ద్రవమాణాన్ వనౌకశ నేదుస్తే సింహవృద్ధస్థా రాక్షసాజితకాశినః. పారిపోతున్న వానరులను చూసి సింహంలాగా గర్జించిన రాక్షసుల జయంతో ప్రకాశంతో ధ్వనులు చేసి విద్రవత్సు తదాశేషు వానరేషు సమంతత రామస్తాన్ వారయామాస శరవర్షేణ రాక్షసాన్. అప్పుడు వానరు నలుమూలలకు పారిపోతుండ రాముడు బాణవర్షం కొలిపి రాక్షసులను ముందుకు రాకుండా అడ్డగించి వారి తాన్ రాక్షసాన్ దృష్ట్వా మకరాక్షో నిశాచర గోపాలల సమావిష్టో వచనంచ చేదమబ్రవీత్. రాముడు ఆ విధంగా రాక్షసుల అడ్డు తొలగించుగా మకరాక్షుడు కోపగిద్దు ముందుకు రావడం, వారితో కోపంతో ఆ మకరాక్షుడికి మండిపోయి తస్తరామమయా సార్ధం ద్వంద్వయుద్ధం భవిష్యతి ఛాజయిష్యామి తే ప్రాణాన్ ధనుర్ముక్తై స్థితై శరై. రామా నిలబడు, మరిద్దరికి మధ్య ద్వంద్వ యుద్ధం జరగాలి. ధనస్సు నుండి విడుబడిన బాణాల చేతి నీ ప్రాణాలు తొలగించేస్తా. యత్తదాదండకారణ్యే పితరం మతనాన్నమన తదగ్రదః స్వకర్మస్థం దృష్ట్వా రోషో వర్ధతే. నువ్వు ఆనాడు దండకారణ్యంలో నా తండ్రిని చంపి రాక్షస సంహార కర్మ చెయ్యటానికి నిలిచి ఉన్న నిన్ను ఎదట చూడగానే నా కోపం ఆగట్లేదు. స్వకర్మస్థం అనేదాన్ని తన పనిలో అంటే క్షాత్రధర్మంలో ఉన్నవాడవని, లేదా నా తండ్రి ఎట్లా నీకు వజ్యుడయ్యాడు అట్లాగే నువ్వు నాకు వజ్యుడవుతావు అని. దహ్యంతే వృషమంగాని దురాత్మన్ మమ రాఘవ యన్మయాసిత దుష్పస్తం తస్మిన్ కాలే మహావని. దురాత్ముడవైన రామ, ఆ కాలంలో నీవు మహావనంలో నా కంటబడలేదే అని నా అవయవాలు మండిపో. నేనక్కడుంటే నీ పని సాగేది కాదు. అనవసరంగా మా నాన్నని పొట్టవెట్లు. దిశ్యాసి ధర్మనం రామ మమత్వం ప్రాప్తవానిహ కాంక్షితోసి క్షుధార్తస్య సింహస్యేవేతరో మృగః. రామా దైవవశం చేత్ నువ్వు ఇక్కడ నా కంటబడ్డావు. ఆకలి గొన్న సింహం మృగాన్ని వెతుకుతున్నట్టు నేను వెతుకుతు. అద్యమద్బాణ వేగేన రేతరాడ్విషయం గత ఏ త్వయా నిగతాః శూరాః సహైతైశ్చ వసిష్యతి. ఇప్పుడు నా బాణాల వేగం చేత యమలోకానికి వెళ్ళి పూర్వం నువ్వు చంపిన సూర్యులతో కూడా అక్కడి ఉండిపోతావు. బహునాత్ర విముక్తేన శృణు రామవచో మమ పశ్యంతు సకలాలోకా స్వాం మాం శైవరణ ఆజిరేత్. భారమా, ఈ విషయంలో చాలా చెప్పి ఏం ప్రయోజనమయ్యా? నా మాట వినమయ్యా. సమస్త లోకాలు కూడా యుద్ధ భూమిలో నిన్నే చూస్తారు, నన్నే చూస్తారు. ఎవడు గెలుస్తారు? అందరి దృష్టి నా మీదే ఉంటుంది. నేనెవడు పట్టించుకోడు, లైట్ తీసుకుంటారంట. అస్త్రైర్వా గదయానాపి వాపి బాహుభ్యాన్నారణాయిరి అభ్యస్తం ఏన వా రామ నర్తతాం తేన వామృతం. రామ, మనమిద్దరం యుద్ధ రంగంలో అస్త్రాల చేతగా, బాహువుల చేతగా, లేదా నువ్వు దేనితో అభ్యసించావు దానితో కాదు యుద్ధం చేద్దాం. మరిద్దరమే డైరెక్ట్ ఫైట్ అంటారు. మకరాక్షవచక్షుత్వా రామో దశరథాత్మజ అబ్రవీత్ ప్రహసన్ వాక్యం ఉత్తరోత్తరవాదినం. దశరథాత్మజుడు కొడుకైనటువంటి రాము మరకరాక్షుడి మాటలు విని ఇంకా ఏమేమో మాట్లాడుతున్న వాడితో
నవ్వుతూ ఇలా అట్టసే కిం వృధా రక్షో బహూన్య సదృశాని తే న రణే శక్యతే చేతుం వినా యుద్ధేన వాగ్బలాత్. రాక్షస, సూర్యుల తగని మాటలు మాట్లాడుతున్నావురా నువ్వు, బడాయిగా మాట్లాడుతున్నావు. యుద్ధ రంగంలో యుద్ధం చెయ్యకుండా నువ్వు ఎందుకురా మాటలతో జయించాలనుకుంటావు? 14 సహస్రాణి రాక్షసాం త్వత్పితాచయు త్రిశిర దూషణశ్చాపి దండకే నిగతామయా. ఒరే నాయన, నేను దండకారణ్యంలో 14,000 మంది రాక్షస నీ తండ్రిని త్రిశిరస్సును దూషణుణ్ణి కూడా చంపారు. కరుడి కొడుకేమో వీడు. స్వాతితాశ్చాభిమాంసేన గృధ్రగోమాయువాయసాః భవిష్యంత్యజ్య వై పాప ఈక్షణ తుండనఖాంకురాః. పాపాత్ముడా, ఇప్పుడు వాడి అయిన ముక్కులు, గోళ్ళు గల గద్దలు, నక్కలు, కాకులు కూడా బాగా మాంసాన్ని తినగలం. రాఘవేనైవ ముక్త మకరాక్షో మహాబల మానౌఘాన ముచత్తస్మై రాఘవాయ రణాయని. గొప్ప బలంగల మకరాక్ష రాముడి మాటలు విని యుద్ధ భూమిలో రాముడిపై బాణ సముదాయాన్ని వదిలిపెట్టారు. తాన్ శరవర్షేణ రామశ్చిచ్ఛేదనైకద నిపేతుర్భివితే చిన్న రుక్మపుంఖా సహస్రశః. రాముడు బాణవర్షం చేత అనేక విధాలుగా ఛేదించి బంగారు పొన్నులు గల బాణాలు ఛేదింపబడినవై వేల కొలది ముక్కలుగా ఈ నేల మీద పడి అత్యుద్ధమ